నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, పూజా మందిరం అంటే చాలా ఇష్టమైనది. సో పూజ గదిలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ వస్తువులు ఎక్కడ ఉంచకూడదు, సో ఆ వస్తువులు ఉండడం వల్ల మనకు ఉండే లాభాలు ఏంటి, అది ఎలా పెట్టుకోవాలి పూజా మందిరం మన ఇంట్లో? పూజా మందిరం అంటే అందరికీ ఉపయోగపడే విషయాన్ని మీరు ఇప్పుడు ప్రస్తావన చేశారు. ప్రతి ఇంట్లో పూజా మందిరం ఉంటుంది. అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఎవరికైనా సరే. ఈశాన్య భాగంలో ఆగ్నేయానికి పక్కగా వంట రూమ్ లో. కాబట్టి ఆ పూజా రూమ్ ఎలా ఉండాలంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే పూజా రూమ్ను బట్టి కూడా మన ఇంట్లో ఉన్న దోషాలు పోతాయట. పూజా రూమ్ను మనం ఉంచుకునేటువంటి తీరును బట్టి. పూజా గదిలో ముఖ్యంగా 2 ద్వారాలు ఉండాలట. ఎప్పుడు కూడా పూజా గదికి ఏకద్వారం పనికిరాదు. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఏకద్వారం ఉంటే అది పూజ గది కాదు. 2 ద్వారాలుగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలి. అందులో గంటలు పెడతారు కొంతమంది. అది చాలా మంచిది. ఎందుకంటే ఆ గాలికి గాని లేదా మనం డోర్ తీసినప్పుడు గాని భగవంతుని మేల్కొల్పేటువంటి ఘంటానాదాలుగా అవి ఉంటాయి. అవి కూడా ప్రాముఖ్యతే. మనం గుడికి వెళ్తే ఏం చేస్తాం? గంట కొడతామా లేదా? అంటే మనం వచ్చామని భగవంతుడికి తెలియజేస్తాం. అలాగే ఇక్కడ పూజా మందిరంలో కూడా విశేషంగా గోమతి చక్రాలు పెట్టుకోవచ్చు మనం చక్కగా. లేదా ఇతరమైనటువంటి అమ్మవారి మంగళ ద్రవ్యాలు అంటారు, పంచమంగళ ద్రవ్యాలు అంటారు. అంటే పంచమంగళ ద్రవ్యాలు అంటే ఇలాచీలు, యాలకులు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా పంచమంగళ ద్రవ్యాలు అంటారు. వీటన్నిటిని కూడా తీర్థ పొడిగా మనం చెప్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఒక పొడిగా చేసి ద్రవ్యాన్ని భగవంతుడిని ఆరాధించేటప్పుడు ఎవరైతే ఉత్త నీళ్లతో చేయకూడదు. ఎప్పుడు కూడా భగవంతుడికి ఆరాధన పూజా గదిలో అందరూ చేసే తప్పు ఏంటంటే అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు లక్ష్మీదేవికి పరిపూర్ణంగా విశేషంగా ఆరాధన చేయాలట. ఏ భగవంతుడికి ఆరాధన చేసినా కూడాను ఉదకం అంటే సామాన్యమైన నీరుతో చేయకూడదు. మనం నది నుంచి తేలేం కదా ఇప్పుడు నీటిని. కాబట్టి ఆ కలశం మీద చేయబడితే ఏం చేస్తాం? కలశస్యముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత, ఆ శ్లోకాన్ని చెప్తాం. లేదా గంగే జయమనే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్తాం. అంటే అన్ని నదులను కూడా ఇందులో ఆవాహన చేశానమ్మా, పరిపూర్ణంగా శుద్ధిగా ఉన్నాయి, నీ ఆరాధనకి ఉపయోగిస్తున్నాను అని చెప్తాం. అలాగా ఆ ఉత్త నీళ్లతో కాకుండా అందులో ఈ యొక్క తీర్థ పొడిని వేయాలి. ఈ పచ్చకర్పూరము, ఇలాచీలు, తర్వాత లవంగాలు, తర్వాత జాజికాయ, జాపత్రి, ఈ మిశ్రమాన్ని ఎప్పుడైతే వేస్తామో సుగంధ ద్రవ్యం అంటారు దీన్ని. ఈ సుగంధ ద్రవ్యాన్ని మనం వేసినట్లయితే అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుందట. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? సుగంధ పూరితమైనటువంటిది అమ్మవారు. కాబట్టి లక్ష్మీదేవి సుగంధ ద్రవ్యం ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటుంది. కాబట్టి మంచి సువాసన కలిగినటువంటిది, మంచి ఆరోగ్యానికి మంచి చేకూర్చేటువంటిది ఈ యొక్క పంచ మంగళ ద్రవ్యాలు అంటారు. వీటిని పచ్చకర్పూరం వేస్తాం ఇందులో ముఖ్యంగా. పచ్చకర్పూరం దేనికి వేస్తాం? ఆకర్షణ. ఆ యొక్క పూజా గదిలో మొత్తం కూడా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనకి. ఎంట్రన్స్ కాగానే మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే ఎలా ఉంటుంది? మంచి ఒక సువాసన వస్తూ ఉంటుంది స్వామివారి దగ్గర. పాజిటివ్నెస్ రావాలంటే పచ్చకర్పూరం ఉండాలి. అలాగా ఆ పూజా మందిరంలో ఒక్కొక్క భగవంతుడిని ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేయాలట. అందరికీ చాలా మందికి తెలియదు. శివుడి యొక్క పటం ఉందనుకోండి, ఈశాన్య భాగంలో వేంచేపు చేయాలి. విష్ణువుని మధ్య భాగంలో చేయాలట. ఇతరమైనటువంటి మూర్తులను ఆగ్నేయ దిగ్భాగంగా, అదే విధంగా విష్ణువు యొక్క కుడి సైడు మనకి సుదర్శన చక్రం అంటే సుదర్శన భగవంతుడిని ఇలా ఎవరైతే ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో చక్కగా ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ, ఆ దీపాలను కూడా అందరికీ ఒక సందేహం, ఏకవత్తి వేయాలా, 2 వత్తులు వేయాలా, 3 వత్తులు వేయాలా, లేకపోతే ఎన్ని వేయాలి? దీపద్వయం దీపపాత్రే వర్తిద్వయం నిక్షిప్య అంటే చక్కగా శ్లోకంలో చెప్పారు ఇక్కడ. అంటే సందేహం అవసరం లేదు అందరికీ. దీపపాత్రే వర్తిద్వయం నిక్షిప్య అంటే ఘృతం పూర ఇత్వా అన్నారు. అంటే దీపపాత్రం అంటే దీపంలో వర్తిద్వయం, వర్తి అంటే వత్తి ద్వయం అంటే 2 వర్తులను వేయాలి. ఇక్కడ 1, 2, 3 1 వేయకూడదు, 2కు మించి వేయొచ్చు, తప్పులేదు. అంతే తప్ప కాన్సన్ట్రేషన్ మొత్తం ఎన్ని వత్తులు వేసాం అన్న దాని మీద కాకుండా మీరు భగవంతుడికి ఎంత బాగా ఆరాధన చేస్తున్నారు అన్నదే ముఖ్యం. మీకు వచ్చినటువంటి శ్లోకాలు చదవండి, లేదా ఒక అష్టోత్తరాన్ని చదవండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక నివేదన చేస్తుంటే భగవంతుడికి మంచిది. ఏదో పండగ సమయాల్లోనే నివేదన చేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాదు. పూజా మందిరం అంటే ఏంటి? మీది ఒక మందిరం, మీ గృహంలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారంటే అక్కడ రోజు కూడా భగవంతుడికి ఏదో ఒక నివేదన, ఒక పటిక బెల్లము, లేదా ఒక బెల్లము గుడము, లేదా ఒక అటుకులు బెల్లము, ఏదన్నా భగవంతుడికి నివేదన చేస్తుంటే చాలా మంచిది. లేదా ఏదైనా చక్కెర పొంగులు, లేదా ఏదైనా పులిహోర, చిత్రాన్నం అంటారు, ఏదైనా ఒక పదార్థాన్ని స్వామికి నివేదన చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అదే విధంగా పూజా మందిరంలో ఇందాక చెప్పినటువంటి విధంగా దేవతామూర్తులని చక్కగా పరిశుభ్రంగా ఉంచాలి. నిర్మాల్యాన్ని ఉదయాన్నే తీసివేయాలి. అందరూ చేసే తప్పు ఏంటంటే పూజా మందిరంలో ఉదయాన్నే పూలు, రాత్రి పెట్టిన పూలు ఉంటాయి, అవి ఉదయాన్నే తీయరు, అలాగే చేసేస్తుంటారు. లేదా బాగుంటే అయ్యే ఉంచేస్తారు.
అవును, అలా చేయకూడదు. బాగుంటాయి. అవి బాగున్నా బాగోలేకపోయినా ఒక నిద్ర చేయకూడదు. కాబట్టి అవన్నీ నిర్మాల్యం విస్తృజ్య తీసేయాలి. అవన్నీ నిర్మాల్యాన్ని అంతటినీ కూడా తీసివేసి పూజా మందిరాన్ని పరిశుభ్రంగా చేసుకుని ఎవరైతే ఆరాధన చేసి ధూపాన్ని వేయాలట. ప్రతిరోజు వేయాలి ధూపాన్ని. ఒక శుక్రవారమో గురువారమో మంగళవారమో కాదు, ఓకే. ప్రతిరోజు పూజా మందిరంలో ధూపాన్ని వెయ్యాలి. అందుకే కదా ధూపం దీపం సమర్పయామి అంటాం స్వామికి. ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో. కాబట్టి పూజా మందిరంలో ఈశాన్య దిక్కున ఏర్పాటు చేసినటువంటి పరమశివుడి దగ్గర నుంచి ఆగ్నేయంలో వేయించేపు చేసినటువంటి ఇతర దేవతామూర్తులు కావచ్చు, మధ్య భాగంలో ఏర్పాటు చేసినటువంటి మహావిష్ణువు దగ్గర నుంచి అందరినీ కూడా ఆరాధన చేస్తూ ప్రతి ఒక్క మూర్తి ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. వాటన్నిటిని కూడా ఒక్కొక్క సమయం పెట్టుకోండి. ఒక గురువారం లేదా ఒక శుక్రవారం లేదా ఒక శనివారం, ఆ మూర్తికి ఉన్నటువంటి వారాన్ని బట్టి, లేదా అందరికి కలిపి శుక్రవారం చేయొచ్చు, తప్పులేదు. లేదా ఆదివారం అయినా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నిటిని కూడా చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా ప్లోత వస్త్రం, మంచి పొడి వస్త్రంతో తుడిచి మంచి తిరువూర్ధ్వ పుండ్రాలు పెట్టాలి చక్కగా స్వామికి. ఆ తిలకాన్ని ధరింపజేసి చక్కగా వారికి ధూపదీపం, అదేవిధంగా ఉపచారాలన్నీ కూడా సమర్పణ చేయాలి. అర్ఘ్యము పాద్యము. చాలా మందికి పూజా మందిరంలో పూజ చేయడం తెలియదు. వెళ్తారు, 4 పూలు వేస్తారు, 2 అగరబత్తీలు తిప్పేస్తారు, ఏదైనా ఉంటే ప్రసాదం చేత్తో ఇలా చూపించేసి వెళ్ళిపోతుంటారు. అలాగా పూజా మందిరంలోకి వెళ్ళి చక్కగా ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి, మెడిటేషన్ చేయండి, మనసులో స్వామిని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మహావిష్ణు పటం, వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉంటుంది ప్రతి ఇంట్లో. ఆయన ముందు కూర్చోండి. కలో వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలట మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి స్వామి ముందు కూర్చోండి, ఖచ్చితంగా ఆయన ఉన్నాడు విశ్వసించండి. చక్కగా ఆయన వస్తాడు మీ యొక్క కష్టానికి. మీరెక్కడున్నా ఆయన ఎక్కడున్నా మీరు ఖచ్చితంగా ఆయన్ని విశ్వసించి మీరు ప్రార్థిస్తే మీరెక్కడున్నా ఆయన ఎక్కడున్నా ఆయన మీ దగ్గరకు వస్తాడు, అందులో సందేహం. కావున చక్కగా ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. పూజా మందిరంలోనే కదా మనం ప్రశాంతంగా ఉండేది. చక్కగా ఏ కష్టం ఉన్నా వదిలేయండి, పూజా మందిరంలో ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని భగవంతుని ఆరాధన చేయండి. మనసులోనే చేయండి స్వామిని. ఓ పూలు పెట్టినటువంటి విధంగా లేదా ఏదైనా స్వామి యొక్క మీకున్నటువంటి కోరికను తలుచుకుంటూ ఉండండి. ఆ స్వామిని కడమన్నట్టుగా శంఖచక్ర పద్మాలతో ఉన్నట్టుగా భావన చేయండి. తర్వాత మీ పూజను ప్రారంభం చేయండి. పూలు పెట్టండి, తర్వాత ఏమన్నా అష్టోత్తరం చేయండి, ముందుగా అర్ఘ్యం వేయండి, నీటిని స్వామికి సమర్పణ చేయండి, పాద్యాన్ని వేయండి కాలు కడుక్కోవడానికి, ఆచమనాన్ని సమర్పణ చేయండి. ఆ తర్వాత గంధాన్ని ఉంచండి స్వామికి, పరిమళ సుగంధ ద్రవ్యాన్ని ఉంచండి. ఆ తర్వాత ధూపాన్ని నివేదన చేయండి. ఏదైనా పండ్లు కావచ్చు, పలహారం కావచ్చు, ఏదైనా స్వామికి ఆ నివేదన చేసి మంగళహారతిని ఇవ్వండి. మంగళహారతిని ఇవ్వడం వల్ల పచ్చకర్పూరం ద్వారా హారతి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఒత్తులు వేసి కాదు, అది మామూలుగా దీపం అంటారు దాన్ని. పచ్చకర్పూరం ద్వారా మంగళహారతి ఇస్తే దృష్టి పోతుందట. కాబట్టి పచ్చకర్పూరాన్ని వేసి చక్కగా స్వామికి చూపించి చక్కగా ఊరికెళ్ళ తిప్పేయడం కాకుండా చక్కగా స్వామి మొత్తానికి, స్వామి అంగానికి కూడా దృష్టి తీసి దాన్ని మనం నమస్కారం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభత్సాలు అన్ని కూడా వెళ్ళిపోతాయట. అలా ఎవరైతే చేస్తారో పూజా మందిరంలో వారికి చాలా ఫలితం కలుగుతుంది. రెండవది, పటాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉగ్ర దేవతామూర్తుల పటాలను తొలగించండి ఫస్ట్. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ లో వచ్చేసింది అది పెట్టేయడం కాకుండా ఏంటిదండి, కొందరు వాళ్ళ ఇంటి దేవత అనేసి వారసత్వంగా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోండి. ఇంటి దైవాన్ని మర్చిపోకూడదు, ఇంటి దైవాన్ని పెట్టుకోండి. లేదా ఇతర దేవతామూర్తులుగా అంటే ఉగ్ర దేవతలు ఉంటారు కదా, ఇలాంటి మూర్తుల యొక్క పటాలను ఇంట్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వలన ఏంటి, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమవుతుంది, పాజిటివ్నెస్ పోతుంది, సాత్విక సత్వగుణం పోతుంది, రజోగుణం వస్తుంది. కాబట్టి సత్వగుణమే మనం ఉండాలి మనకి. కాబట్టి ముందు మన ఇంట్లో ఏ భగవంతుడిని మనం ఏం చేసుకోవాలి, మీ ఇష్టదైవం ఎవరు, ఇంటి దైవం ఎవరు, గ్రామ దైవం ఎవరు, ఇవన్నీ కూడా ఇంటి యొక్క పూజా మందిరంలో ముఖ్యంగా రామచంద్ర స్వామి పటం తప్పకుండా ఉండాలట ప్రతి ఇంట్లో. రామచంద్ర స్వామి పటం ఉంటే చాలు, మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలా అదే విధంగా సాలగ్రామాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ సాలగ్రామాలు కూడా మనకి దొరికినటువంటి వాళ్ళు పెట్టుకున్నా కూడా నివేదన చేయాలట వాటికి. చక్కగా అంటే పరిపూర్ణంగా సంరక్షించుకోగలిగినటువంటి వారు మాత్రమే పెట్టుకోవాలి. ఊరికి తెచ్చేసాము అక్కడ పెట్టేసి వాటికి నివేదన ఏమీ లేకుండా స్వామిని ఆవాహించిన తర్వాత ఏమైతుంది, ఆయన ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు, మనం ఏమైనా పెడతామో ఇస్తామా తీసుకోవాలి అని. అంటే ఆయన ఒక భక్తిగా నీ ఇంటికి వచ్చాడు, ఆయన అతిథి మర్యాదలు మనం చేయాలి. పాద్యం, ఆచమనం, అర్ఘ్యం ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. ఇలాగా ఆ యొక్క పూజా మందిరంలో ప్రతిరోజు కూడా ఎవరైతే చేస్తారో నియమాలతో చేయాలి. చక్కగా ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా ఆ యొక్క శక్తి లభిస్తుంది. అలాగ మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీలోనే ఒక మార్పు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజే మీ పూజా మందిరంలోకి వెళ్ళండి, సాయంత్రం అసలు ఎలా ఉందో గమనించండి, పూజా మందిరాన్ని ఏ స్థితిలో ఉందో గమనించండి, దానికి ఉన్నటువంటి పరిహారం ఏంటో చూడండి.
చక్కగా పూజా మందిరం బాగుండాలట ఇంట్లో. మనం ఇంట్లో ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటాం, పూజా మందిరం అంతకంటే అందంగా ఉండాలి. మంగళ ద్రవ్యాన్ని ఉంచండి. సుగంధ ద్రవ్యం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ రాదు. అందుకనే పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఒక 10 నిమిషాలు మీరు కూర్చొని మీకు నచ్చినటువంటి మంత్రాన్ని ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ ఏదైనా మెడిటేషన్ చేయండి ఒక 108 సార్లు. ఆటోమేటిక్ గా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలా మీరు చేసినట్లయితే మీ పూజా మందిరంలో చక్కగా ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా వస్త్రాలు వేయాలి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటికి కూడా వస్త్రధారణ చేయండి, అందంగా అలంకరించండి. అదే ఒక 15 నిమిషాలు ఒక 20 నిమిషాలు పనిగా పెట్టుకోండి ప్రతిరోజు కూడా. దాని తరువాతనే మీ యొక్క దినచర్య ప్రారంభం అయ్యేటువంటి విధంగా చూసుకోండి. ఒకవేళ మీతో కాలేదు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మన పూజా మందిరం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. జై శ్రీమన్నారాయణ.